తెలుసుకుంటున్నాం నాయన. గత వారం అంతా ప్రభా మమ్మల్ని కాచి కాపాడిన తండ్రి, మరి దినాన్ని ప్రభా సంఘముగాను సహవాసముగాను కూడుకొని నీ సన్నిధిలో ప్రభా నేను స్తుతించి గణపరిచి ఆరాధించడానికి ప్రభా నీకు ఇచ్చేటువంటి ధన్యతకి నీకు వందనములు ప్రభా. ఇదిగో ప్రభా మరి సంఘ క్వైర్ నా తండ్రి, మరి నిన్ను స్తుతించాలని, నిన్ను మహిమపరచాలని, నిన్ను గణపరచాలని ప్రభా వారు ప్రభా మరి ప్రయాసపడుతూ ఉంటుండగా నా తండ్రి, వారి స్వరములను మొట్టమొదటి ప్రార్థిస్తున్నాను తండ్రి. అందరూ ప్రభా ఏక మనసుతో ఏక భావంతో ప్రభా పాడి నేను మహిమపరిచేలాగా మమ్మల్ని బలపరచాలని ప్రార్థిస్తున్నాం. నీకు వందనాలు నాయన. అలాగే ప్రభా మరి క్వైర్ నడిపిస్తున్నటువంటి కొద్ది లీడర్స్ని బట్టి నీకు వందనాలు. తగిన జ్ఞానాన్ని, సహనాన్ని, ఓర్పుని వారు దయచేయండి. అలాగే ప్రభా మరి ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్ అన్నటువంటి మరి ప్రభా రావు గారిని, అలాగే ప్రభా ప్రసాద్ గారిని ప్రభా మళ్ళీ ఆధీనంలో ఉత్సుకలను ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరం కలిసిన తండ్రి ఏక భావంతో నేను స్మరించే బదులమై ఉన్నాం ప్రభా. నీ కృప మాపై చూపించమని, మరి ఇంకా నువ్వు ప్రభా మరి రానటువంటి వారిని త్వరలో తోడుకుని వచ్చి ప్రభా మరి నిన్ను ఆరాధించి నీ దేవుళ్ళు పొందుకునే వారుగా బలపరిచి నడిపించుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి దారిలో ఎటువంటి ఆటంకములు ఉన్నాను ప్రభా తీసివేసి త్వరలో ప్రభా మరి నీ సన్నిధికి తోడుకుని రమ్మని ప్రార్థిస్తున్నాం. ప్రతి కార్యం నీ యొక్క ఆధ్వర్యంలో జరిగించుకోమని మీ ప్రియకుమారుడును మా ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను నా పరమ తండ్రి. చక్కగా ప్రారంభం చేసి నడిపించిన సంఘ తెలుగు క్రిస్టియన్ బేతెల్ చర్చ్ సంఘ సెక్రటరీ గారికి తెలియపరుస్తూ మరి లైవ్ వీక్షిస్తున్న బిడ్డలందరి కొరకు మరి మేము ప్రార్థన చేస్తున్నాం. మరి మీరు కూడా ఇజ్రాయెల్ దేశం నుంచి మరి ఈ ప్రసారాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరూ కూడా సంఘం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో మనం చేస్తూ మరి యేసు గొర్రె పిల్లను నేను వదకు తేబడిన గొర్రె పిల్లను పాటపడి దేవుని నామాన్ని మహింపడదాం. యేసు గొర్రె పిల్లను నేను వదకు తేబడిన గొర్రె పిల్లను, యేసు గొర్రె పిల్లను నేను వదకు తేబడిన గొర్రె పిల్లను, దినదినము చనిపోతున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుతున్నాను, దినదినము చనిపోతున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుతున్నాను, యేసు గొర్రె పిల్లను నేను వదకు తేబడిన గొర్రె పిల్లను, యేసు గొర్రె పిల్లను నేను వదకు తేబడిన గొర్రె పిల్లను. నా తలపై ముళ్ళు గుచ్చబడినవి, నా తలంపులు ఏడుస్తున్నవి, నా తలపై ముళ్ళు గుచ్చబడినవి, నా తలంపులు ఏడుస్తున్నవి, నా మోమున ఉమ్మి వేయబడినది, నా చూపులు తలదించుకున్నవి, నా మోమున ఉమ్మి వేయబడినది, నా చూపులు తలదించుకున్నవి, యేసు గొర్రె పిల్లను నేను వదకు తేబడిన గొర్రె పిల్లను, యేసు గొర్రె పిల్లను నేను వదకు తేబడిన
సంకెళ్ళు పడినవి, నా రాతలు చెరిగిపోతున్నవి, నా కాళ్ళకు మేకులు దిగబడినవి, నా నడకలు రక్తసిక్తమైనవి, నా కాళ్ళకు మేకులు దిగబడినవి, నా నడకలు రక్తసిక్తమైనవి. యేసు గొర్రె పిల్లను నేను, వధకు తేబడిన గొర్రె పిల్లను, యేసు గొర్రె పిల్లను నేను, వధకు తేబడిన గొర్రె పిల్లను. దినదినము చనిపోతున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుతున్నాను. దినదినము చనిపోతున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుతున్నాను. యేసు గొర్రె పిల్లను నేను, వధకు తేబడిన గొర్రె పిల్లను, యేసు గొర్రె పిల్లను నేను, వధకు తేబడిన గొర్రె పిల్లను. హల్లెలూయా, హల్లెలూయా. మోయలేని భారమంతా సిలువలో మోస్తావు. ఈ పాట పాడుకుందాం.
గంటలకని సెక్రటరీ గారు ప్రకటించారు. మీరు 9 గంటలకు వచ్చారు, చాలా సంతోషం. రండి. అయినప్పటికీ హల్లెలూయా. కలువరి సిలువ, సిలువలో విలువ. వెళ్ళండి, ఆఖరి పాటికైనా పర్వాలేదు. రండమ్మ, పర్లేదు. వచ్చిన వెంటనే వెళ్ళిపోవాలి, ఎవరు పిలవలేకుండా పక్కూడలాగా కూర్చున్నాను. అమ్మా, రండి రా. కలువరి సిలువ సిలువ
మసీహు